భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు. కొత్తగూడెం కమ్మవారి కళ్యాణ మండపంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. మొదటి బహుమతిగా 3116, రెండవ బహుమతిగా 2116, మూడవ బహుమతిగా 1116లతో పాటు ప్రోత్సాహకంగా 3 కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కమ్మ సేవాసమితి అధ్యక్షులు బిక్కసాని నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో కార్యదర్శి మాచవరపు కోటేశ్వరరావు, కోశాధికారి గొల్లపూడి శ్యాంసుందర్రావు, ఉపాధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యాతిథిగా హాజరైన జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనరాణి మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ప్రదేశంలో మహిళలకు సంక్రాంతి పండుగ సందర్భంగా రంగవల్లుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. పండగ బిజీ ఉన్నప్పటికీ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చాలా బాగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. సెకండ్ ప్రైజ్ టోకెన్ నెంబర్ 7 SS శ్రావ్య. ఆ కళలలో ఒకటైనది రంగవల్లులు. ఆ రంగవల్లులు తీర్చిదిద్దటంలోనే మహిళ యొక్క నేర్పరితనము అర్థమవుతుంది. ఇక కార్యక్రమంలో విజేతగా నిలిచినటువంటి కమ్మ సేవా సంస్థ తరపున ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పిలవగానే మీరందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వేదిక మీద కమ్మ సేవా సమితి బాధ్యులందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరి మందికి చాలా సంతోషం. మేము కమిటీ బాధ్యత తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మతాలు ఖచ్చితంగా కార్యక్రమం చేపట్టిన ఆలోచనతోటి ఈ యొక్క
ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా పీపుల్ అందుకొని మీరందరూ ఇంత పెద్ద పాల్గొనడం ఈ ముగ్గురు అంటే అసలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అంత చక్కగా అనిపిస్తుంది. మరి దాని నచ్చగానే మీ అందరికీ శోభంతులు ఇవ్వడం జరుగుతుంది. మరి సమస్య సందర్భంగా కాకుండా గోపాల కంపెనీ వాళ్ళు విశాఖపడుతున్నారు. భవిష్యత్తులో కూడా సమస్య సమకూలం కాకుండా అందరూ కలిసి భావంతో సమాజంలో మనతో పాటు కాకుండా అన్ని కూడా కలిసి ఐకమత్యంగా పనిచేయాలా, సహకారం చేసుకోవాలనే ఆలోచనతో మేము కార్యక్రమాలు తీసుకుంటాము.